వైశాఖ పురాణం 26వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్పనారంభించెను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచూ ఇట్లనెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకుడును ఆ దివ్య పురుషుని చూచి, పోయి నీవెవరవు? నీకిట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుము అని అడిగెను. శంకుడిట్లు అడుగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమున నుండు బ్రాహ్మణుడను, కుశీదుడను, ముని యొక్క పుత్రుడను, మాటకారిని, రూపయవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను, చాలామంది పుత్రుడు, అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చుంట, శయనము పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికి మాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులు ఆక్షేపింతురని సంధ్యావందనాధికమును చేసినట్లు నటించెడివాడను. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వాణిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించి తిని. నా ప్రవర్తన చే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటు ఇటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు, శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని, మరణించి తిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోనూ సీసముతోనూ నిండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములుంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడనూ ఏ విధముగానూ సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందురు కదా. స్వామి, సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి. స్వామి, నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమధము కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయను అని ఆ దివ్య పురుషుడు శంఖమునిని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. జ్ఞానస్థిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. పోయి వైశాఖమాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మయును బ్రాహ్మణుడుగా జన్మింతువు. వేదశాస్త్రాదులను చక్కగా చదివియందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణను విడిచి సత్కార్యముల అందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటినీ పెక్కుమార్లు చేయగలవు. కుతుక్కాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియజయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరిపదమును చేరగలవు. నాయనా, భయపడకుము. నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగా గాని, భయమున గాని, కోపము వలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన కాని శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములను నశించును. శ్రీహరి నామము పలికిన పాపాత్ములను శ్రీహరిపదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరినామం ఉచ్చరించిన వారికి శ్రీహరిపదమేల కలుగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారినను
శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగనవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలయను. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తి నందుదురు, ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు, అధిక ధనమును రూపయవ్వనములను కోరడు. శ్రీహరిని ఒక మారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుడని దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదము? కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనఃపూర్వకమగు భక్తికి సులభుడు అవ్యయుడనగు శ్రీమన్నారాయణ్ణి శరణు పొందుము. నాయన, వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథులకు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంకుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనెను. శంఖమహాముని, దయాస్వభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహము వలన ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి పలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలము రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యములు నెరవేర్చి సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామాయణు 2 అక్షరముల మంత్రము ఉపదేశించెను. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నింటికంటే సహస్రనామములు ఉత్తమలు. అట్టి సహస్రనామములకును రామనామం ఒక్కటే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంత వరకు ఆచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి నందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంకునికి ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖమునిని విడుచుట బాధాకరముగా ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచూ వానినే తలచుచూ దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో పాఠశారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వాని నిచ్చుచు పాఠశారులు అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సస్త్రీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమును ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపమునాచరించుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమున కతడు తపమును మానెను. వానిని చూచి నాట్యకత్తె ఒకతే మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికి నీ పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టున్నదయ్యై ప్రశాంతులను ముక్తులను చేసినది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంకుని పాదులను మున్నగు వాణిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను, మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించి ఈ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందరు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునికి వివరించెను. వైశాఖ పురాణం 26వ అధ్యాయం సమాప్తం.